మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. జెఫన్యా 3వ అధ్యాయము 15వ వచనము. బుద్ధి సంపాదించుకునివాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. సామెతలు 19వ అధ్యాయము 8వ వచనము. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. సామెతలు 17వ అధ్యాయము 17వ వచనము. ఈ పరిశుద్ధ వాక్యములు తండ్రి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తుల దేవా, మీకే వందనాలు. గడిచిన దినము నుండి ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవంగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారి కుటుంబాలకు ఆశీర్వాదం ఇవ్వండి. మా సంఘ కాపరులను, మా ఇరుగు పొరుగు వారిని, మా బంధువులను, మిత్రులను, మా తల్లిదండ్రులను, మా సోదరీమణులను, మాతో పనిచేయుచున్న మా అధికారులను, మా చుట్టూ ఉన్న పనివారిని ప్రేమతో కాపాడండి. ఈ దినమంతయు ప్రేమతో కాచి కాపాడుస్తారని, మేము చేసిన పనులన్నింటిలో ప్రయాణంలో మాకు తోడుగా ఉంటారని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట బ్రతిమాలు వేడుకుచున్నాం తండ్రి.